जय। बोलो विघ्नेश्वर भगवान की जय। सियावर रामचंद्र भगवान की जय। मानस देवी माता की जय। बोल जगदम्बे माता की जय। त्रिषष्टमे पंचमे सप्तमे नवमे एकादशमे त्रयोदशमे पंचदशमे सप्तदशमे नवदशमे एकादशमे पंचविंशतिमे सप्तविंशतिमे नवविंशतिमे एकत्रिंशत्तमे त्रयस्त्रिंशत्तमे अष्टमे द्वादशमे षोडशमे विंशतिमे चतुर्विंशतिमे अष्टाविंशतिमे द्वादश प्रथमस्यार्धश्च श्री मानसादेवी माता की जय। नागेंद्र स्वामी देवता की जय। ओम नमः शिवाय। काशी विश्वनाथ भगवान की जय। की जय। తీసుకోండి నడు స్వామి మళ్ళీ చెలు మధ్య ఎందుకు ఆగుతావు? ఒకటి ఆల్రెడీ చేసి వచ్చినావు, మళ్ళీ ఎందుకు ఆగుతున్నావు? అక్షంతలు తీసుకోండి, చెప్పిన దగ్గర ఏంటి అక్షంతలు నా వేయద్దు. గురుద్వార దగ్గర ఉంటుంది. అవునా? అయిపోయింది. మూడు అయిన వాళ్ళు పక్క జరగండి. బయట అక్షంతలు ఇక్కడ వేసి నమస్కారం. అక్షంతలు ప్రదక్షిణ చేసి అక్కడ వేయండి. పసుపు కుంకుమ వేసిన దగ్గర అక్షంతలు వేయండి, అంతే. పెట్టియండి మేడం, అక్కడ ఉంటే అందరూ అక్కడ చిన్న ప్లేస్ తీసుకోండి. 3 విత్తులు మాత్రమే అవుతుంది. సీదా బయటకు నడుంది, వేరే వాళ్ళు వచ్చి 3 ప్రదక్షిణాలు చేసుకోండి.
7వ డివిజన్ వివేకానంద కాలనీ నిజామాబాద్ జిల్లాలో వెలసినటువంటి రేణుకామాత సహిత మానసాదేవి మందిరంలో ఈరోజు మానసాదేవిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి వైభవపేతంగా జరుగుతుంది. కాలనీ వాసులందరూ జిల్లాల నుంచి కూడా ఇతర కాలనీల నుండి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం ఒక పురాతనమైనటువంటి పుట్ట ఉండేది. ఆ పుట్ట మీదనే మేము అది రేణుకామాత మానసాదేవి పుట్టగా మరి పండితులు గుర్తించడం జరిగింది. దాని సందర్భంగా పక్కనే రేణుకామాత విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ పుట్టలో మానసాదేవి నాగుపాములు రియల్గా ఉంటాయి. తర్వాత నాగపంచమి రోజు తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించుకుంటారు. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ పుట్టలో కంటే ఏదైతే పుట్ట రియల్ పుట్ట ఉందో నిజమైన పుట్ట ఉందో ఆ నిజమైన పుట్టలోనే పాలు పోద్దామని చెప్పేసి చాలామంది ఎక్కడెక్కడి నుంచి కూడా ఆ రోజు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంత వాసులకి మాత్రము ఈ సరౌండింగ్ అన్ని ఇండ్లే ఉన్నాయి. మొత్తం ప్లాట్స్ సరౌండింగ్ అన్ని ఇండ్లే ఉన్నాయి. ఈ సరౌండింగ్ అన్ని ఇండ్లల్లో కూడా మొత్తము నాగదేవతలు ప్రతి ఇంటికి మనము ఏదైతే ఇళ్ళకి వెళ్ళి ఎలా ఫ్రెండ్స్ చుట్టాలము ఇళ్ళకి వెళ్ళి ఎలా అయితే వస్తుంటామో అలాగే మానసాదేవి నాగుపాములు ప్రతి ఇంట్లోకి కూడా వెళ్ళి వస్తుంటాయి. వాళ్ళందరూ కూడా మరి మా ఇంటికి మానసాదేవి నాగుపాము మా ఇంటికి రావడం మా అదృష్టంగా భావిస్తారు. పూజలు పెద్ద ఎత్తున మా కాలనీ వాసులు ఎవ్వరు కూడా ఈ రోడెంబట పోయే ప్రతి వ్యక్తి ప్రతి వెహికల్ ప్రతి మనిషి కూడా ఇక్కడ ఆగి ఆమెకు నమస్కారం చేసుకునే వెళ్తారు. అంటే అంత పవిత్రత ఇక్కడ ఉంది. ఇక్కడ ఏమి పెద్దగా ధనధాన్యాలు బంగారాలు వెండి ముడుపులు అవన్నీ కూడా ఏమో మాకు ఇక్కడ చేయాల్సిన పని లేదు. కేవలం మీ కోరిక వాళ్ళ కోరిక ఏది ఉందో ఒక్క కొబ్బరికాయ బూరు కొబ్బరికాయతోటి మాత్రమే పూజలు చేసుకుంటే బూరు కొబ్బరికాయతో ముడుపు కట్టుకుంటే చెప్పేసి చాలా భక్తులకు విశ్వాసం నమ్మకం. అంటే జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఏంటంటే మానసాదేవికి మనకి ఏ చిన్న గ్రహ దోషం ఉన్నా కూడా మానసాదేవికి చాలామంది అంటే దూర ప్రాంతాలకి వెళ్ళి ఏదన్నా గ్రహాలు ఉంటే పూజలు చేసుకొని వస్తూ ఉంటారు. శ్రీకాళహస్తి దాకా కూడా పోయి పూజలు చేసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి పండితులు కూడా చెప్తా ఉన్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు అక్కడ, కానీ వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ కూడా చేసుకుంటే ఆ ఫలితము దక్కుతుంది అని చెప్పేసి పండితులు ఋషులు చెప్పినటువంటి బ్రాహ్మణులు చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఎంతోమంది వారు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ సంతానం కానీ పెళ్ళిళ్ళు కానీ తర్వాత వ్యాపారాలు కానీ వాళ్ళు ఏది మొదలు పెట్టుకున్నా కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందరికీ కూడా ఇక్కడ అమ్మవారు కొంగు బంగారంగా విలసిల్లుతున్నారు. మరి ఈరోజు ఇంకా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. జంటల నాగుల్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఆమె ఈ స్థానంలో ఎవరైతే వచ్చి ఎక్కడ మొక్కుకుంటారో ఆ మొక్కు ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారు నాగదేవత కానీ రేణుకామాత కానీ తప్పకుండా వారికి వారి ఆశీస్సులు వారి దీవెనలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. పించబడింది 18వ సంవత్సరము ఇప్పుడు. కానీ ఇక్కడ పుట్ట పాము ఇట్లా కనిపించేసరికి అందరు ప్రజలు పూజలు చేస్తుంటుంటే ఇక్కడ గుజ్జరాజేశ్వరి గారి సహకారంతో ఇక్కడ ఈ దేవాలయము స్థాపించబడింది. తర్వాత కాలనీవాసుల సహకారంతో రేణుకా ఎల్లమ్మ మాతని ప్రతిష్ఠించబడింది. జనవాసులందరూ వచ్చి చాలా పూజలు జరిపించి వాళ్ళ కోరికలు తీరుస్తుంది అమ్మవారు అని చెప్పేసి చాలా ప్రచారంలో కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇవాళ మానసాదేవిని తర్వాత జంట నాగులు ప్రతిష్ఠించబడుతున్నాయి ఇక్కడ కాలనీవాసుల సహకారంతో. మళ్ళీ మొట్టమొదట ఇక్కడ అందరికన్నా ముందు గుజ్జరాజేశ్వరి గారు ఈ దేవస్థానం స్థాపించడానికి ముందు అడుగు వేసిందన్నట్టు. అందరికీ మాత గురించి చెప్తున్నాను. అమ్మవారి టెంపుల్ గుజ్జరాజేశ్వరి గారు మేడం
నిలిపిండ్రు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి నిమిషం బాబాయ్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. నాకు 43 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరనే ఉన్నా కాబట్టి నాకు ఆమె అంటే ఈ అమ్మవారి రూపంలోనే కనిపిస్తుంది. ఈ దేవస్థానము ప్రారంభం చేసింది గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది, 18 సంవత్సరాలు అవుతుంది. కానీ అమ్మవారు ఈమె రూపంలోనే నాకు కనిపిస్తుంది. ఈమెని స్థాపించింది గుజ్జరాజేశ్వరి మేడంకు ఈ వివేకానంద కాలనీ అందరికీ నమస్కారం తెలుపుతూ కోరుచున్నాం. ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే మన ఇక్కడ మానసాదేవి టెంపుల్లో ఇక్కడ వివేకానంద నగర్ కాలనీలో చాలా అదృష్టవంతులం అందరము. ఈరోజు జోడనాగులు, తర్వాత మానసాదేవి, దీనికి ముఖ్యంగా మన రాజేశ్వరక్క చాలా కష్టపడి అందరి సహసహకారాలు తీసుకొని ఈ దేవాలయం ఈరోజు ప్రతిష్ట చేసినందుకు వారికి ప్రత్యేకమైన మా అందరి తరఫు నుండి రాజేశ్వరక్కకు ధన్యవాదాలు. వారికి, వారి కుటుంబ పరివారంకి ఎల్లప్పుడూ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం.